హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లోకి మొట్టమొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ చాలా వైల్డ్గా బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా దివ్య నిఖిత బిగ్ బాస్ హౌస్లోకి చాలా బలంగా స్ట్రాంగ్గా అయితే అడుగుపెట్టింది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నవారితో పోలిస్తే ఒపీనియన్ చెప్పడంలో దివ్య నిఖిత వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదు అని ఇప్పటికే అగ్ని పరీక్షలో నిరూపించుకుంది. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచి నిరూపించుకుంటూనే ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే దివ్య నిఖిత శ్రీజకి అయితే ఒక స్ట్రాంగ్ మెసేజ్ అలాగే ఒక అతిపెద్ద హింట్ అయితే ఇచ్చింది. దివ్య నిఖిత ఇచ్చిన హింట్ని కానీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా తన గేమ్ని మార్చుకుంటే శ్రీజ ఖచ్చితంగా గేమ్లో ముందుకు పోయేది. కానీ దివ్య మాటలని ఆ తర్వాత విన్న శ్రీజ మాటలని చూస్తుంటే శ్రీజ తన గేమ్ ప్లాన్ని మార్చే పనిలో అస్సలు లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే దివ్య మాటలను నేను అసలు పట్టించుకోను. నా ఆట నాకు తెలుసు కదా, వారేంటి నన్ను జడ్జ్ చేసేది. లోపలికి వచ్చింది కాబట్టి నా ఆటని తక్కువగా చేస్తే నేనెక్కడ కృంగిపోతే నా గేమ్ని మర్చిపోతానేమో అని అనుకుంటుందేమో. నేను అస్సలు దాన్ని పట్టించుకోను. నా ఆటని నేను ఇలాగే కొనసాగిస్తాను. నేనెందుకు దివ్యాన్ని పట్టించుకుంటాను అంటూ శ్రీజ అయితే అస్సలు చాలా కేర్లెస్గా దివ్య ఇచ్చిన ఇన్పుట్స్ను కూడా తీసుకోకుండా మాట్లాడుతుంది. నువ్వు అసలుకు ఇనవ అమ్మాయి, ఫస్ట్ బ్యాలెన్స్ నీలో లేదు. ఏదైనా పోకింగ్లో నువ్వు అసలుకి ఒక పీక్స్కి చేరతావు, అవతల వారిని హింసించి చంపుకు తింటావు అంటూ చెప్పినప్పటికీ కూడా శ్రీజ కనీసం నేను అసలు దివ్యాన్ని పట్టించుకోను, దివ్య మాటలను పట్టించుకోను అంటూ ఇతరుల వద్ద చెప్పడం నిజంగా ఒక దివ్యకి మాత్రం అది ఖచ్చితంగా మైనస్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఇచ్చిన ఇన్పుట్స్ని తీసుకొని గేమ్ని మార్చుకుంటే వారు ముందుకెళ్తారు. ముఖ్యంగా వారందరూ చెప్పినటువంటి మాటలను ఇమ్మాన్యుల్ అయితే బాగా అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతరులతో కూడా మంచిగా అలవాటైంది. వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా నేను బాగా గమనించాను. దాని తగ్గట్టుగా గేమ్ని అంటే బయట చూసే ఆడియన్స్ ఏమనుకుంటున్నారో వారి మాటలతో నాకు బాగా అర్థమైందని ఇమ్మాన్యుల్ అంటే వారు చెప్పిన మాటలను నేను అసలు పట్టించుకోను అంటూ శ్రీజ మొండిగా ముందుకు వెళ్తుంది. మరి చూడాలి శ్రీజ ప్రయాణం ఎటువైపు సాగుతుందో. మరి దివ్య చెప్పిన మాటలని శ్రీజ అపోజ్ చేస్తూ దివ్య మాటలు ఎవరి కర్మకి వారే బాధితులు, నేను అసలు పట్టించుకోను అని అనడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.